ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లోని ఇంగ్లీష్ పేపర్లోని క్వశ్చన్ నెంబర్ 12ని ఒకసారి చూద్దాం. ఈ విధంగా ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా క్వశ్చన్ పేపర్ ఉంది. అది మీకు అర్థం అవడం కోసం మళ్ళీ విడివిడిగా నేను టైప్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. రాకేష్ స్టూడ్ డాష్ మీ అండ్ హెల్డ్ మై హ్యాండ్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే బిసైడ్. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే బిసైడ్ అంటే పక్కన లేదా ప్రక్కన అనే అర్థం. కాబట్టి సరైనటువంటి వాక్యం ఏంటంటే రాకేష్ స్టూడ్ బిసైడ్ మీ అండ్ హెల్డ్ మై హ్యాండ్. ఇప్పుడు రెండవది చూద్దాం. దోస్ హూ ఎయిమ్ డాష్ ద స్టార్స్ మస్ట్ హిట్ ద ట్రీస్ ఫస్ట్. ఆన్సర్ ఏంటంటే ఎట్. దీనికి సంబంధించినటువంటి వివరణ ఏంటంటే ఏదైనా లక్ష్యం పెట్టుకోవడానికి ఎయిమ్ ఎట్ వాడాలి. కాబట్టి ఎయిమ్ ఎట్ ద స్టార్స్ అనేది సరైనటువంటి వాక్యం అవుతుంది. మూడవది డాష్ యూ ఆర్ యువర్ ఎల్డర్ బ్రదర్ హ్యాస్ డన్ ఇట్. ఆన్సర్ ఐదర్. వివరణ, రెండు ఎంపికలు ఉన్నప్పుడు ఐదర్ ఆర్ని వాడతాము. కాబట్టి సరైనటువంటి వాక్యం ఏమిటంటే ఐదర్ యూ ఆర్ యువర్ ఎల్డర్ బ్రదర్ హ్యాస్ డన్ ఇట్ అనేది సరైనది. ఇప్పుడు మరొకటి చూద్దాం. హిజ్ డ్రెస్ ఈస్ డాష్ ఫ్యాషనబుల్ డాష్ దట్ ఆఫ్ హిజ్ సిస్టర్. దీని ఆన్సర్ ఏంటంటే యాజ్. వివరణ ఏంటంటే పోలిక కోసం, అంటే రెండు విషయాల్ని పోల్చేటప్పుడు యాజ్ని వాడతాం. కాబట్టి హిజ్ డ్రెస్ ఈజ్ యాజ్ ఫ్యాషనబుల్ యాజ్ దట్ ఆఫ్ హిజ్ సిస్టర్. ఐదవ వాక్యాన్ని చూద్దాం. వర్క్ హార్డ్ డాష్ యూ షుడ్ ఫెయిల్. ఆన్సర్ ఏంటంటే అదర్వైజ్. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అదర్వైజ్ అంటే లేకపోతే అని అర్థం. కాబట్టి వర్క్ హార్డ్ అదర్వైజ్ యూ షుడ్ ఫెయిల్. నువ్వు కష్టపడు లేదంటే నువ్వు ఫెయిల్ అవుతావని ఈ వాక్యం యొక్క అర్థం. నెక్స్ట్ ఆరవది యాజ్ యు సో డాష్ షల్ యు రీప్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సో. వివరణ ఏంటంటే ఇది ఒక ప్రోవర్బ్. యాజ్ సోతో రూపంలో వాడతాం. కాబట్టి యాజ్ యు సో షల్ యు రీప్ అంటే నువ్వు ఏదైతే విత్తనాలు జల్లుతావో అది పండుతుంది అని అర్థం. తర్వాత షీ వాజ్ స్టడీయింగ్ వెన్ హర్ మదర్ డాష్ హోమ్ ఫ్రమ్ ఆఫీస్. బ్రాకెట్లో రిటర్న్ అని verb ఇచ్చారు. వివరణ ఏంటంటే స్టడీయింగ్ అంటే జరుగుతుండగా, అంటే ఇంకో పని పూర్తయింది, రిటర్న్డ్. కాబట్టి సింపుల్ ఫాస్ట్ టెన్స్ని వాడాలి. అంటే మొదటి సెంటెన్స్ ఏమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే రెండవ సెంటెన్స్ ఏమో సింపుల్ ఫాస్ట్ టెన్స్ అవుతుంది. తర్వాతది వాటర్ డాష్ బ్రాకెట్లో బాయిల్ అని ఇచ్చారు ఎట్ 100 degrees సెంటిగ్రేడ్. ఆన్సర్ ఏంటంటే బాయిల్స్. దీనికి సంబంధించిన వివరణ ఏంటంటే ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. కాబట్టి వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees సెల్సియస్ అనేది సెంటిగ్రేడ్ అనేది సరైనటువంటి వాక్యం అవుతుంది. నెక్స్ట్ ద ట్రైన్ డాష్ లీవ్ బిఫోర్ ఐ రీచ్ ద స్టేషన్. ఇక్కడ రెండు పనులు జరిగాయి. ఒకటేమో ట్రైన్ వెళ్ళిపోవటము, రెండోది స్టేషన్కి చేరటము. మనం గతంలో జరిగిన సంఘటనలో ముందు జరిగిన సంఘటన పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. కాబట్టి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్ ద స్టేషన్ అనేది సరైనది. చివరిది ప్రియా డాష్ వర్క్ హ్యాడ్ సిన్స్ మార్చ్ 2024. ఆన్సర్ హ్యాస్ బీన్ వర్కింగ్. ఇక్కడ సిన్స్ అనేటువంటి క్లూ ఇచ్చారు. కాబట్టి సిన్స్ ఉన్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. కనుక ప్రియా హ్యాస్ బీన్ వర్కింగ్ హార్డ్ సిన్స్ మార్చ్ 2024 అనేది సరైనటువంటి వాక్యం అవుతుంది. నేను అనుకోవటం ఇవన్నీ కూడా మీకు అర్థమైనట్లున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్. I shall meet again in the next video.